హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో మన హైదరాబాద్లోని 2 ఐకార్ వ్యవసాయ శాఖ పరిశోధన సంస్థల్లో ఉద్యోగాలైతే మోస్ట్లీ యంగ్ ప్రొఫెషనల్స్, టెక్నికల్ అసిస్టెంట్ ఇంకా చాలా రకాలుగా అయితే ఉన్నాయి. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ అయితే చేయరు. దీనికి మన తెలంగాణ, ఆంధ్ర స్టూడెంట్స్ చక్కగా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది 40,000 ప్లస్ కూడా ఉన్నాయి. కొన్నిటికైతే మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఈ వీడియోలో నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేసి. ఎవరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చెక్ చేసుకోండి. ఏమైనా అప్డేటెడ్ నోటిఫికేషన్స్ చాలా రకాలుగా అయితే ఉన్నాయి. మీరు ఆ అప్డేటెడ్ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోకపోతే ఆర్ మీకు తెలియకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. చాలా వాటికి చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. అండ్ మీరు మిస్ కాకుండా చూసుకుని అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ అయితే చేయండి. షార్ట్స్ రూపంలో కూడా మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాము అప్డేట్స్. సో లాస్ట్ డేట్స్ మెన్షన్ చేస్తాము, అన్నీ చెక్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇలాగా మీకు చెప్తాము. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే యంగ్ ప్రొఫెషనల్ నుంచి అయితే వచ్చింది. ఈ యంగ్ ప్రొఫెషనల్లో సీనియర్ రీసెర్చ్ ఫెల్లో అలాగే యంగ్ ప్రొఫెషనల్స్ అయితే ఉన్నాయి. సో యంగ్ ప్రొఫెషనల్ 5 వేకెన్సీస్, అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెల్లో అయితే 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఐకారు ఇక్కడ ప్రాజెక్ట్ మెన్షన్ చేశారు. సో మీరు ఫుడ్ సెక్యూరిటీ అండ్ జీనోమ్ ఎడిటింగ్ టూల్స్ మీద పనిచేయాల్సి అయితే ఉంటుంది. మీకు అప్లై చేసుకోవడానికి వీళ్ళు ఒక గూగుల్ అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ 8/7/2024. ఈ లోపల మీరైతే గూగుల్ ఫామ్ని సబ్మిట్ చేయాలి. అండ్ మస్ట్ ఈమెయిల్ ఆఫ్ ద సాఫ్ట్ కాపీ ఆఫ్ ద సబ్మిటెడ్ గూగుల్ ఫామ్. సో ఇక్కడ ఫార్మేట్ ఎలా అంటే, ఫస్ట్ గూగుల్ ఫామ్ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన ఒక సాఫ్ట్ కాపీ వస్తుంది కదా, ఆ సాఫ్ట్ కాపీని వీళ్ళు ఒక ఈమెయిల్ ఐడికి పంపించమని చెప్తున్నారు. ఆ ఈమెయిల్ ఐడికి మీ సెల్ఫ్ అటెస్టెడ్ స్కానర్డ్ కాపీస్ ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. అందులో ఏమేమి ఉండాలంటే మార్క్ షీట్స్ ఆఫ్ 10th 12th యూజీ పీజీ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే ఏజ్ రిలాక్సేషన్స్, ఇంకా కేటగిరీ సర్టిఫికేషన్ అన్నీ అలాగే గూగుల్ ఫామ్ సాఫ్ట్ కాపీ, ఇవన్నీ కలిపి ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. సో నేను స్టార్ మార్క్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఆ మెయిల్ ఐడికి. సో ఈ మెయిల్ ఐడికి పంపించాలి. గూగుల్ ఫామ్ నింపి దాంతోపాటు ఇక్కడ మెయిల్ కూడా చేయాలి కావాల్సిన డాక్యుమెంట్స్. అప్పుడే మీది సబ్మిట్ అయితే అవుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించిన పిఐ యొక్క ఇన్ఫర్మేషన్, ప్రాజెక్ట్ డీటెయిల్స్, పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఏపీఐ కింద ఎన్ని వేకెన్సీస్ అని చెప్పేసి. ఎస్ఆర్ఎఫ్కి అయితే వచ్చేసి శాలరీ 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ ఇయర్లో 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ. మ్యాక్స్ 35 years ఫర్ మెన్, 40 years ఫర్ ఉమెన్. హైబ్రిడ్ మోడ్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఆర్ ఫిజికల్ ద్వారా మీకు చెప్తారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో. యంగ్ ప్రొఫెషనల్స్కి అయితే 5 పోస్టులు అయితే ఉన్నాయి. 30,000 పర్ మంత్ అయితే ఇస్తారు. 21 నుంచి 45 years ఏజ్ అయితే ఉండాలి. హైబ్రిడ్ మోడ్ కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఆర్ ఫిజికల్ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ ఎస్ఆర్ఎఫ్కి మాస్టర్ డిగ్రీ రెలవెంట్ ఏ ఫీల్డ్లో చేసినా మీకు నెట్ కానీ గేట్ కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ 2 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. యంగ్ ప్రొఫెషనల్స్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, బోటనీ, మైక్రోబయాలజీ ఆర్ ఎనీ డిసిప్లిన్స్లో చేసి అయితే ఉండాలి. మీరు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసిన, బయోటెక్నాలజీ చేసిన ఓకే ఫ్రెండ్స్. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంకా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, బట్ ఎసెన్షియల్ ఉంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము, దీని నోటిఫికేషను. ఇక్కడ ఇదైతే వచ్చేసి ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, రాజేంద్ర నగర్, హైదరాబాద్, తెలంగాణ స్టేట్లో అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ ఇక్కడ గూగుల్ లింక్ ఉంది కదా, ఈ లింక్ క్లిక్ చేయడం తోటి ఇలా అయితే వస్తుంది. అప్లికేషన్ ఫర్ ఎస్ఆర్ఎఫ్ యంగ్ ప్రొఫెషనల్ 1 పొజిషన్స్ ఇన్ జీనోమ్ ఎడిటింగ్ ప్రాజెక్ట్ అనేది వచ్చింది కదా. సో ఇక్కడైతే వచ్చేసి మీ ఈమెయిల్ ఐడితో ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్, అప్పుడే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఎంటర్ యువర్ జీమెయిల్ ఐడి, మళ్ళీ ఇక్కడ ఒకసారి ఎంటర్ చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. సో మీరు ఎస్ఆర్ఎఫ్కి అప్లై చేస్తారా, యంగ్ ప్రొఫెషనల్స్కి అప్లై చేస్తారా, లేదా రెండింటికి అప్లై చేస్తారా. సో ఆర్డర్ ఆఫ్ యువర్ ప్రిఫరెన్సెస్. సో ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా గైడ్ల కింద. సో మీరు ఆర్డర్ రాయండి, 1 or 2 or 3. సో ఏది రాస్తారు. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ టు వర్క్ ఇన్ సన్ఫ్లవర్ ప్రాజెక్ట్
ఇక్కడ పిఐస్ బట్టి ఆర్డర్ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వండి. ఏ పిఐ దగ్గర ఎక్కడ పనిచేస్తారు, ఫస్ట్, సెకండ్, థర్డ్. యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాయండి. మెన్షన్ ద మేజర్ సబ్జెక్ట్ స్టడీడ్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్లో ఏ సబ్జెక్ట్స్ చదివారు, ఏ స్పెషలైజేషన్స్లో పీజీ చేశారు. చూజ్ అకాడమిక్ ప్యాటర్న్ ఫ్రమ్ ఫాలోయింగ్. గ్రాడ్యుయేషన్ 3 years ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషనా, లేదా ఎలా చదివారో అలా విధంగా రాయండి. ఆర్ యూ ఏ నెట్ క్వాలిఫైడ్ స్టూడెంటా, నెట్ క్వాలిఫై అయితే శాలరీ ఎక్కువ వస్తుంది, నెట్ క్వాలిఫై అవ్వకపోతే మీకు శాలరీ అనేది అకార్డింగ్ టు ద నామ్స్ ప్రకారం కొంచెం తక్కువ అయితే ఉంటుంది. రైట్ ద సబ్జెక్ట్ డిసిప్లిన్ ఇన్ విచ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఇన్ నెట్. ఒకవేళ నెట్ క్వాలిఫై అయితే ఏ సబ్జెక్ట్స్లో క్వాలిఫై అయ్యారో రాయండి. అండ్ ఏ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసినా నెట్లో మీరు క్వాలిఫై అయ్యారు, యూజీసీయా, సిఎస్ఐఆరా, ఐకారా, ఐసీఎంఆరా. నాట్ క్వాలిఫైడ్ ఇన్ నెట్ అయితే నెట్ పెట్టండి. సో ఫుల్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేము, నేషనాలిటీ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ మెన్షన్ చేయండి. మీ మేలా ఫీమేలా అదర్స్ రాయండి. మీ మ్యారిటల్ స్టేటస్ మెన్షన్ చేయండి. పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్, కరెస్పాండింగ్ అడ్రస్, ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి. క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ ఫర్ వాయిస్ అండ్ వాట్సాప్కి సంబంధించింది సేమా డిఫరెంటా, ఒకవేళ సేమ్ అయితే సేమ్ రాయండి, ఒకవేళ డిఫరెంట్ అయితే మెన్షన్ చేయండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఏ కేటగిరీ, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎన్ని మార్క్స్ మీ క్లాస్ 12లో వచ్చాయి, ఏ స్పెషలైజేషన్ డిప్లొమాస్లో తీసుకున్నారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది. ఇక్కడ మీరు స్పెషలైజేషన్ గ్రాడ్యుయేషన్లో మెన్షన్ చేయండి. అలాగే నేమ్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏం చేశారో అది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏం చేశారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ స్పెషలైజేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయండి. డిడ్ యూ డూ ఎనీ ప్రాజెక్ట్స్ ఆర్ డిజర్టేషన్ వర్క్ ఇన్ యువర్ పీజీ డిగ్రీలో మీరు ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ కానీ డిజర్టేషన్ చేసినట్లయితే దాని యొక్క టైటిల్ ఏంటో రాయండి. ఏ ఇన్స్టిట్యూషన్లో చేశారు, మీకు ఏమైనా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయా, లేదా మీరు ఏమైనా బయోఇన్ఫర్మాటిక్స్ రిలేటెడ్ కోర్సులు తీసుకున్నారా, ఏమైనా ఎక్స్పీరియన్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత ఉంది, ఏ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్లో దాని యొక్క వర్క్, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఎన్ని రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, ఈ టైటిల్స్. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్స్లో ఏమన్నా క్వాలిఫై అయ్యారా. సో ఐ అండర్టేక్ బై సబ్మిటింగ్ గూగుల్ ఫామ్ అని చెప్పేసి ఎస్ అని క్లిక్ చేయండి. ఆఫ్టర్ సబ్మిషన్ తర్వాత ఐ షల్ గో టు మై రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి గివెన్ ఐ షల్ రీచ్ ద ఈమెయిల్ ఐడి రిసీవ్డ్ విత్ నేమ్ ఆఫ్ ద గూగుల్ ఫామ్ అని చెప్పేసి అన్ని టిక్ బాక్స్లో టిక్స్ కొట్టేయండి. టిక్స్ కొట్టినట్లయితే మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. అది కూడా డీటెయిల్స్ ఫిల్ చేసి దీని యొక్క సాఫ్ట్ కాపీ ఉంటుంది కదా, ఆ సాఫ్ట్ కాపీని, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఒక పీడిఎఫ్ ఫార్మాట్ చేసుకుని ఆ పీడిఎఫ్, ఈ సాఫ్ట్ కాపీ రెండు కలిపి వాళ్ళు చెప్పిన ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది కదా, మై నేమ్ పీడిఎఫ్ ఫైల్ 2 అని చెప్పేసి ఇక్కడ ఈ ఈమెయిల్ ఐడికి పంపించండి. సో పంపించిన తర్వాత ఐ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ నోటెడ్ డౌన్ ఏ షీట్ అండ్ పీస్ ఆఫ్ పేపర్ అని చెప్పేసి అన్ని టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ చేయండి. ఇంతే అప్లికేషన్ ఫాము. అండ్ అప్లికేషన్ ఫామ్ తర్వాత ఈమెయిల్ ఐడికి డాక్యుమెంట్స్ పంపించాలి. మొత్తం 2 steps ద్వారా చేసినట్లయితే మీరైతే వాకిన్ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మీకు ఇన్ఫామ్ చేస్తారు వాళ్ళు. అండ్ సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. అది కూడా రాజేంద్ర నగర్, హైదరాబాద్, తెలంగాణలో ఉంది. దీనికి కూడా సీనియర్ రీసెర్చ్ ఫెల్లో ఒక పొజిషన్ అయితే ఉంది. యంగ్ ప్రొఫెషనల్ ఒకటైతే ఉంది. సేమ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి 4 years బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్లో చేసైతే ఉండాలి. లేదా 3 years బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ బాటనీ జెనెటిక్స్లో ఉండాలి. ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ అయితే గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్, గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్స్లో చేసైతే ఉండాలి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ అయితే ఒకటైతే ఉంది. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. గ్రాడ్యుయేట్స్ ఇన్ లైఫ్ సైన్సెస్, డిప్లొమా ఇన్ ఎనీ డిసిప్లిన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీరు ఎలిజిబుల్. బట్ అంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. లేకపోయినా ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు 15,000 శాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి. ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సెండ్ దేర్ అప్లికేషన్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా టు ద ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి ఇక్కడ విక్టర్ NPET చేసి ఇచ్చారు కదా, దాన్ని 26/6/2024 లోపల వాళ్ళకి పంపించాలి. అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఎన్క్లోజ్డ్ వర్డ్ ఫార్మాట్ వాళ్ళైతే ఇచ్చారు. నేను దాన్ని కూడా చూపిస్తాను. అది సెల్ఫ్ అటెస్టెడ్ స్కానర్డ్ కాపీస్. సో అప్లికేషన్ ఫామ్ చూడండి ఒకసారి. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, సో అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్, అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, డిక్లరేషన్ దగ్గర సిగ్నేచరు, ప్లేస్, డేట్ మెన్షన్ చేయండి. ఇంత అప్లికేషన్ ఫాము.
సో దీన్ని అప్లికేషన్ని అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అయితే ఉండాలి. వాటి యొక్క స్కానర్డ్ కాపీస్ అన్నీ ఒక సింగిల్ పీడిఎఫ్ చేసి ఈ అడ్రస్కి అయితే ఈమెయిల్ ఐడి అయితే పంపించాలి. సో 2 ఇన్స్టిట్యూషన్స్ ఈమెయిల్ ఐడికి అయితే పెట్టాలి. ఒకటి గూగుల్ ఫామ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ని పంపించాలి. ఇంకొకటేమో వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని పంపించాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ పంపించాలి. సో డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. వీటిని కూడా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి చూడండి. సో ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఒక ఇన్స్టిట్యూట్, అండ్ ఇంకొక ఇన్స్టిట్యూట్ అయితే వచ్చేసి రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఈ 2 ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే వచ్చిన నోటిఫికేషన్స్. సో తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్ ఏమన్నా ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.